ఒక్క 3 బిహెచ్కే ఫ్లాట్‌ని ఇద్దరు పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయాలా? అది ఒక పెద్ద యుద్ధమే. అదే ఫ్రాక్షనల్ యూనిట్స్‌లో ఉంటే ఇది ఒక సింపుల్ క్లిక్‌తో సాల్వ్ అయిపోతుంది. ఫిజికల్ ప్రాపర్టీని డివైడ్ చేసేటప్పుడు వచ్చే ఈ ఇబ్బందుల్ని ఫ్రాక్షనల్ యూనిట్స్ ఎలా సాల్వ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక ఫ్లాట్‌ని వర్టికల్‌గా డివైడ్ చేయలేం. ఆ ఫ్లాట్‌లో ఎవరు ఉండాలి? దాని రెంట్ ఎవరికెళ్ళాలి? దాన్ని అమ్మినప్పుడు ఎవరికి ఎంత రావాలి? ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్‌తో స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినేంత వరకు వెళ్తాయి. ఇదే ఇన్వెస్ట్మెంట్ మీరు ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు యూనిట్స్ రూపంలో వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూకి ఒక 10,000 ఫ్రాక్షనల్ యూనిట్స్ వచ్చుంటే అవి 5,000 ఈజీగా డివైడ్ చేయొచ్చు. సో ఇలా యూనిట్ స్ప్లిట్ అయిన వెంటనే ఆ యూనిట్స్కి వచ్చే రెంట్ కూడా ఆటోమేటిక్గా వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చిన ఫ్రాక్షన్స్ని మీ పిల్లలు వారి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం యూటిలైజ్ చేసుకోవచ్చు. రెంట్ కావాల్సిన అన్ని రోజులు వాళ్ళు దే కంటిన్యూ టు హోల్డ్ అండ్ ఎంజాయ్ ద రెంట్. వాళ్ళు సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎవరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వారికే. పిల్లలకు గొడవలను ఇచ్చే ఈ ప్రాపర్టీస్ కంటే వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవ్వండి. స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు మీతో పాటు మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి.